హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇతరులను చూసి నేర్చుకుంటామండి. ఆ నాలెడ్జ్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. అది నిరంతర ప్రక్రియ. నిన్న ఒక సోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు. అన్ని మెసేజ్లు కూడా చదువుతుంటాను వీలున్నంత వరకు. అన్నా ఇంకా టీ షర్ట్లు మీరు వేసుకోవద్దన్నా, వైట్ షర్ట్ వేసుకోండి, సూట్ వేసుకోండి అన్న అంటే, వైట్ షర్ట్ అయితే వేసుకుంటాను కానీ ఇది మా తమ్ముడు చెప్పినందుకే వేసుకున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. కానీ సూట్ అంటే ప్రతిరోజు నేను వేసుకోలేనండి. ఫర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఒకటి, అవసరం లేదు. 2, ఇక్కడి నుంచి మా వర్క్కి వెళ్తాను. అండ్ వర్క్కి వెళ్ళిన తర్వాత మేము షర్ట్స్ తీసేసి స్క్రబ్స్ వేసుకుంటాం. ఈవినింగ్ 6 వరకు స్క్రబ్స్లోనే ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత ఈ షర్ట్ వేసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం. సో ఉదయం ఒక 20 నిమిషాలు లేకపోతే అరగంట, ఈవినింగ్ ఒక 15-20 నిమిషాలు లేకపోతే ఒక అరగంట ఈ షర్ట్ వేసుకుంటాను ప్రతిరోజు. అంటే ఈ షర్టే కాదు, ఏ షర్ట్ అయినా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ టీ షర్ట్స్ వేసుకుంటాం. సో సరే, వైట్ షర్ట్ అయితే మ్యాక్సిమం వేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ విల్ కీప్ ఇట్ దట్ వే. బట్ సూట్ అంటే ట్రై చేస్తాను. ప్రతిరోజు వేసుకోవాలంటే కష్టము. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్. చాలా సజెషన్స్ చూశాను. ఫస్ట్ టైం అంటే నేను ఒక ఆలోచనతో చేసిన వీడియో కంటే కూడా మన ఆడియన్స్ భిన్నంగా ఆలోచిస్తున్నారని ఒక వీడియో చేసిన తర్వాత నాకు తెలిసింది. అదే లోకేష్ గారి రహస్య పర్యటన. ఎక్కడికి పోయాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. మార్చ్ కాదు, ఏప్రిల్ 19న మాయమయ్యాడంటండి. ఇంతవరకు చూకి లేదు. ఎక్కడికి పోయినాడు, ఏం చేస్తున్నాడు? పోనీ హాలిడేస్ పోతే హాలిడే పోతున్నా అని చెప్పొచ్చు, ఎవరూ కాదనరు. సంవత్సరానికి 2-3 వారాలు 4 వారాలు అందరూ కూడా రెస్ట్ తీసుకుంటారు. సెలవులు కూడా ఉండాలి. అందుకే స్కూల్ పిల్లలు కూడా సెలవులు ఇస్తారు. ప్రతి ఒక్కరూ రీఛార్జ్ అవ్వడానికి బ్రేక్ అనేది ముఖ్యం. నేను దాంట్లో ఎక్కడా తప్పుపట్టను. కానీ రహస్యంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక సోదరుడు కింద కామెంట్ సెక్షన్ కూడా పెట్టాడు. ఒక మినిస్టర్ బయటికి వెళ్ళేటప్పుడు జీవో రిలీజ్ చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పి వెళ్తారు, అది కంపల్సరీ అని ఒక సోదరుడు కింద మెసేజ్లో పెట్టాడు. సో నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళారంటే 99% మంది ఏం పెట్టారంటే, అన్న ఈవీఎం మ్యానిపులేషన్ చేయడానికి ఏమన్నా పోయినాడా, ఎక్కడికి పోయినాడు? ఎలక్షన్స్ తర్వాత అంటే 2024 ఎలక్షన్స్ తర్వాత కూడా అటే వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు, ఖచ్చితంగా ఏదో చేయడానికి వెళ్ళాడన్నా అని చెప్పేసి 100కి 99 మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారండి. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే నాకు కూడా అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. బికాస్ నారా లోకేష్ దాదాపు 15-20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు పబ్లిసిటీ కోసం. ప్రతి నెల ఒక 20 కోట్లు ఇస్తున్నాడు అన్నది ఒక అన్అఫిషియల్ టాక్ ఉందండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 500 యూట్యూబ్ ఛానల్ చెప్పు చేతుల్లో ఉన్నాయంట. ఒక్కొక్క ఛానల్ వాడికి 1-2 లక్షలు ఇస్తాడంట. అదే 5-10 కోట్లు అవుతుంది. ఎందుకు ఇస్తాడు అంటే, మేము చెప్పింది మాట్లాడాలని చెప్తాంట. సింపుల్. బడ్జెట్, ప్రతి యూట్యూబ్ ఛానల్కి బడ్జెట్ అంట. ఇంకా ట్విట్టర్లో పనిచేసే వాళ్ళు, ఫేస్బుక్లో పనిచేసే వాళ్ళు, సోషల్ మీడియాలో అన్ని చోట్ల పనిచేసే వాళ్ళు, కంటెంట్ రైటర్స్, మ్యాటర్ పబ్లిష్ చేసే వాళ్ళు, టీమ్స్, వాళ్ళు వీళ్ళు, ఈ సోషల్ మీడియాకే అంటే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటికే దాదాపు ఒక 10 కోట్లు ఖర్చు పెడతానంట. ఇంకా పచ్చ మీడియా ఉండనే ఉంది. అండ్ నేషనల్ మీడియాలో కూడా డబ్బులు పంపిస్తాడు అన్నది నేను విన్నది. సో ఇంత పబ్లిసిటీ చేసుకుంటాడు. చక్కటి ఎగ్జాంపుల్ 2-3 చెప్పగలను, ఒకటి కాదు. ఇప్పుడు అక్కడ ఏది పార్లమెంటులో అమరావతికి ఇది ఏదో వచ్చింది కదండి, అఫీషియల్ స్టేటస్ వచ్చింది కదా. సో ఆ రోజు ఒక్కడు నడుచుకుంటానట్లు ఇట్లా వచ్చేసి, ఒక్కడు ఒక రూమ్లో కూర్చొని, ఒక్కడు టీవీ చూసి, ఒక్కడు నిల్చొని చప్పట్లు కొట్టడం, ఇదంతా పబ్లిసిటీ. ఆ కెమెరామెన్స్ అందరూ ఉంటారు. ఒక 5-6 సార్లు రిహార్సల్ చేసిండ్రు. ఓకే, ఇది బాగుంది అంటే అక్కడ పార్లమెంట్లో సెషన్ జరుగుతున్నాయి, ఇక్కడ లోకేష్ ఏదో సాధించినాడని ఫీలింగ్ ఇచ్చేటట్టు పబ్లిసిటీ ఊదరగొట్టారు. అండ్ మనం గమనిస్తే శ్రీలంకకు వెళ్ళాడు క్రికెట్ మ్యాచ్ చూడడానికి, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. అది ఈవినింగ్ జరిగింది మ్యాచ్. అక్కడ మీరు గమనిస్తే అండి, మ్యాచ్ జరిగేటప్పుడు ఇలా అని డ్యాన్స్ వేసే వీడియోలు కూడా బయటకు వచ్చి విపరీతంగా వైరల్ చేసుకున్నారు వాళ్ళు. దేశం కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న చంద్రబాబు కాదు, నారా లోకేష్ అని. సో అక్కడ ఈయన చీర్ లీడర్ కాదు, మెయిన్ కెమెరామెన్స్ అంతా ఆయన మీద ఫోకస్ చేయడానికి. ఎవడో పక్కనున్నాడు, అక్కడ కూడా ఒక 3-4 పిఆర్ టీంని తీసుకెళ్తాడు. వాళ్ళు వీడియోలు తీస్తారు. ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ చేసుకున్నారు. పిఆర్ టీం పక్కనే ఉంది, వైరల్ చేశారు.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో మీటింగ్ ఏదో అటెండ్ అయ్యి మధ్యాహ్నంకి ఢిల్లీకి వెళ్ళాడంట. దాన్ని కూడా విపరీతంగా జాకి పెట్టారు. అన్నా రాత్రి కొలంబోలో ఉన్నావన్నా, మార్నింగ్ హైదరాబాద్లో ఉన్నావు, మధ్యాహ్నంకంతా ఢిల్లీకి పోయినావు, నువ్వు పడుకున్నావా లేదన్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నా, నీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్నా, ప్లీజ్ అన్నా, రాష్ట్రం కోసం ఇంతగా మీరు పరితపించాలన్నా, మీరు ఇంతగా ఇది చేయాలని చెప్పేసి దానికి కూడా విపరీతంగా జాకీలు పెట్టారు. అంటే ఇంకా వాళ్ళు పెట్టాలా, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పెడతారు. సో చిన్నబాబు పబ్లిసిటీకి పెద్దబాబు తగ్గింది చూడండి. చంద్రబాబు పబ్లిసిటీ తగ్గింది, చిన్నబాబు పబ్లిసిటీ కోసం ఇంకా విపరీతంగా 25 కోట్ల దాకా నెలకు ఖర్చు పెడుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. అసలు మామూలుగా ఒక విదేశీ పర్యటనకి వెళ్తే అక్కడ రిసీవ్ చేసుకునే తెలుగు తమ్ముళ్ళు కానీ, ఆ హంగామా కానీ, లాస్ట్ టైం ఎక్కడ ఆస్ట్రేలియాకి పోతే అక్కడ ఒక చిన్నారి ఏదో ప్లకార్డు పట్టుకొని థ్యాంక్ యూ లోకేష్ మామయ్య గూగుల్ తెచ్చావంట. చిన్నపిల్లలకు కూడా ఇంకా అబద్ధాలు చెప్పమని నేర్పిస్తున్నారు. యాడికి తెచ్చినాడు గూగుల్. అంటే ఈ రేంజ్లో ఊదర కొడతారు పబ్లిసిటీ. ఒకరోజు ఏదో సిడ్నీ క్రికెట్ గ్రౌండా లేకపోతే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పోతే అక్కడ ఏదో నారా లోకేష్ ఫోటోస్, అక్కడ కూడా డెలిగేట్స్తో, ఆఫీసర్స్తో, బిజినెస్ మెన్స్తో, వాళ్ళతో వీళ్ళతో, టెక్నాలజీ జెంట్స్తో మాట్లాడుతున్నాడని చెప్పేసి ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు 8-9 రోజులైంది. పిఆర్ కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే పకడ్బందీ ప్లాన్తో చేసినట్టే కదండి. అంటే బయటికి చెప్పకూడదు, రహస్యం రహస్యం రహస్యం. అంటే ఇంకా పిఆర్ కూడా ఎక్కడ ఎన్ని గంటలకు ఎక్కినాడు, మా అన్న యాడ దిగినాడు, ఆడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఆడ ఏ ఆఫీసర్ను కలిసినాడు, ఈడ యాడికి పోయినాడు, ఆడ ఎలా చేశాడు, ఏమీ లేదు. అంటే ఏంది సీక్రెట్? అవునా కదా, సీక్రెటే. వాళ్ళు సీక్రెట్గా పెట్టాలనుకున్నారు. పిఆర్ టీంలు అస్సలు నోరు తెరవట్లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్, టైట్ లిప్డ్. ఇక్కడే అనుమానాలు బలపడుతున్నాయి. కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నాకు కూడా అనుమానాలు బలపడుతున్నాయి. ఈవీఎంని ఇలకత మఫిలియా చేయడానికి ఏమన్నా పోయినాడు. నేనేమనుకున్నాను, ఫస్ట్ నాకంటూ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కదండి, నేను అవి బయటికి చెప్పలేను. ఏమన్నా ఇంకా పర్సనల్ హెల్త్ గ్రౌండ్స్ అవి ఇవి అని నేను అనుకున్నా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి పోయాడు అనుకున్నారు. చూద్దాం, వేచి చూద్దాం. 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి కదా. నేను దేవుణ్ణి కోరుకునేది, వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే, ప్రజాస్వామ్యం గెలవాలి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు కాదు, ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజల మాటకు విలువ ఉండాలి, ప్రజల ఓటుకు వాల్యూ ఉండాలని మాత్రమే నేను కోరుకున్నాను. ఇంకా దాన్ని కూడా చెడదొబ్బి వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకుంటాము అంటే ఇంకా ఎవడు ఏం చేయలేడు. భారతదేశాన్ని బాగుపరిచే మార్గమే ఉండదు. ఇప్పుడు వ్యవస్థలు అన్నవి మూల స్తంభాలండి మన ప్రజాస్వామ్యానికి. వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. అసలు సమాజం అన్నది నిర్వీర్యమైపోతుంది. మీ మాటకు విలువ ఉండదు, మీ ఆలోచన ఎవరికి అవసరం లేదు. అది ప్రమాదం అంటే ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. అది జరగకపోతే చాలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఎందుకు ఈ మౌనం, ఎందుకు సీక్రెట్గా పెట్టాలి, ఎందుకు ఇంత రహస్యం? థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. నేను మీకు చెప్పడం కాదు, మీరు చెప్పిన దాన్ని చూసి నేను నేర్చుకుంటున్నాను. నేను కూడా అన్ని కామెంట్స్ చదివిన తర్వాత ఇంకా చెప్పక తప్పదు, ఏదో జరుగుతుంది. ఈవీఎం ట్యాంపరింగ్లా, మ్యానిపులేషనా, ఎలక్షన్స్ ముందే ఎందుకు మాయమవుతాడు, అది కూడా పిఆర్ టీం అంత గప్చుప్గా ఉండేంత సీక్రెసీ ఎందుకు ఆ రహస్యం?